ఉండి స్థానిక గ్రామ వ్యవసాయ అధికారి అగ్రికల్చరల్ అసిస్టెంట్ జల్లి ఆల్ఫ్రెడ్ ఆగస్టిను విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆదిన కీర్తి స్వప్న ప్రియ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఉండి రైతులు వారిని ఘనంగా సన్మానించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలుబోతు రాము మాట్లాడుతూ 2019 నుండి 5 ఏళ్లపాటు ఉండిలో పనిచేసిన ఆగస్టిన్ కీర్తి స్వప్న ప్రియ రైతులతో సోదరభావంతో కలిసిమెలిసి పనిచేయడం వల్లే వారు ఈ సన్మానం ఏర్పాటు చేశారని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రైతులు ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రైతులు మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, నీటి సంఘం డైరెక్టర్ కొమ్మన బాబి ఉండి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగిత బుజ్జి, ఎంపీటీసీ కునుకు రమాదేవి, పోలుబోతు రాము, ఉండు అబ్రహం, తాడినాడ సీను, ఇల్లాపు అప్పాజీ, గురువిల్లి రాంబాబు, దవులు బుల్లబ్బాయి, కూన వెంకట్రావు, పూజారి పోలయ్య రైతులు పాల్గొన్నారు. ప్రతి మనిషి కొద్ది ఉద్యోగం చేసినప్పుడు మనం పెద్దలో గవర్నమెంట్ డబ్బుతోని ప్రజాప్రతినిధి గవర్నమెంట్ డబ్బుతోనే మనం చేస్తాం. కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్న కొంతమంది, నేను 5-6 డిపార్ట్మెంట్లో పనిచేశాను, కానీ ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కో టైప్లో ఉంటారు. కానీ ఈ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఈయన ఎవరినైనా ఆకట్టుకోవడంలో అతను మించింది ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కనపడలేదు. అలాంటి మనసున్న ఆకట్టు గారికి మనం ఏది చెప్పినా తక్కువ అని ఆశిస్తున్నాం. మనం ఏదైనా పదవ చేసేటప్పుడు రాజ్యాంగంలో కొన్ని ప్రమాణం చేసి పదవ చేస్తాం. ఆ పదవ చేసేటప్పుడు మనం ఏదైనా గజలు చెయ్యాలి తప్ప గజల దగ్గర ఆశించేస్తే అది కుటుంబానికి నాశనం అయిపోతుందని నేను సభాముఖంగా కోరుతున్నాను. నుంచి ధాన్యం అమ్ముడయ్యే వరకు కూడా రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్కి ఏ సహకారాలు అందినా ప్రతి రైతుకి తెలియజేసి ఈ రకంగా ఈ లభ్యం ఉంది, ఈ రకంగా ఈ సబ్సిడీ ఉంది, మీరు అందరూ చేయించుకోండి అని చెప్పని ప్రతి రైతుకి తెలియజేసిన వ్యక్తి ఎవరైనా మన ఆల్ఫ్రెడ్. చాలా మందిని చూసాం, కానీ ఈ రైతు భరోసా కేంద్రం పెట్టిన తర్వాత ఈ అగ్రికల్చరల్లో రైతులందరూ సన్మానం చేస్తున్నారంటే నాకు తెలిసి ఉండగా ఫస్ట్ మన ఆల్ఫ్రెడ్ తమ్ముడిగానే నేను అనుకుంటున్నాను. ఏది వచ్చినా సరే, ఇప్పుడు ధాన్యం ఏమి కోసుకొచ్చినప్పుడు కానీ అదే ఉడి పుడిసిన తర్వాత ధాన్యం అవ్వాలంటే మనం దాంట్లో నమోదు చేసుకోవాలి. చాలా మంది నమోదు చేసుకుంటారు, కొంతమంది నమోదు చేసుకోవాలి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటే ఇలా మీరు నమోదు చేసుకోవాలి, వచ్చి మీరు నమోదు చేసుకోండి, లేదనుకుంటే ధాన్యానికి రేపు వచ్చిన ఇబ్బంది అవుతుందని ప్రతి రైతుకి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే మన ఆల్ఫ్రెడ్ తమ్ముడు. అసలు తమ్ముడిని అంటే మ్యాక్సిమం 5 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ మన ఉండిలో చేయడానికి మేము చూసాము, కానీ అవకాశం అయితే లేని కారణంగా మన తమ్ముడు బయట పంపించవలసి వచ్చింది. నేను 2019 నవంబర్ 18వ తారీఖుని ఉండి గ్రామంలో గ్రామ వ్యవసాయాధికారిగా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఉండి గ్రామంలో అప్పటికి తెలిసిన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు. ఒకటే మన బాబీ గారు, 2 రాము గారు, 3 మన తానాడు శ్రీరాణి గారు. ముగ్గురు కలిసాను. అనే ఇలా జాయిన్ అయ్యాను, నాకు ఇదంతా కొత్త. ఇప్పుడు దాకా నేను చేశానే కానీ ఉద్యోగం మహదేవపట్నం ఆటోలో చేశానే కానీ నాకు ఇంత అనుభవం లేదు. స్టార్టింగ్ మీ దగ్గర జాయిన్ అవుతున్నాను. ఇలా నాకు ఎలా మాట్లాడాలి, ఎలా ఉద్యోగం చేయాలనేది కూడా నాకు తెలియదు. నాకు మీరే పెద్దలు, నాకు ఏ చిన్న అవసరం వచ్చి మీ దగ్గరికి వస్తాను, మీరు మనం గైడ్ చేయాలని చెప్పాను. అప్పుడు అని అన్నారు, దాన్ని ఏముంది ఆల్రెడీ మేము ఉన్నాం కదా, మీకు ఇబ్బంది ఏమి లేదు, చూసుకోండి అని అన్నారు. తర్వాత మనకి కాగిత బుజ్జి గారు పరిచయం అయ్యారు. అనే ఇది పరిస్థితి. నాకు నేను ఉండి గ్రామంలో జాయిన్ అయ్యాను ఇలాగ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇప్పుడు నాకు ఇదంతా కొత్త. ఉండి చూస్తే చాలా పెద్ద ఆయకట్టు. అందరు నాకు ఇప్పుడు మామూలుగా జాయిన్ అయినంటే అందరూ ఏమంటారు, బాగా చేసుకోండి, బాగుంటుందా ఊరు అంటారు. కాకపోతే అందరూ నాకు చెప్పేది ఏంటంటే ఉండిలో ఎవరు ఉద్యోగం చేయలేరు, ఉండి చాలా డిఫికల్ట్, అందరూ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఫస్ట్ భయపడ్డారు. తర్వాత నడుస్తున్న క్రమంలో నేను అందరినీ పరిచయం చేసుకుంటే వెళ్ళి అప్పుడు నా దగ్గర 4 నెంబర్లు మాత్రమే ఉండి గ్రామంలో. ఆ 4 నెంబర్ల దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ఉండి గ్రామంలో 1272 మంది రైతుల నెంబర్ నా ఫోన్లోకి ఫీడ్ అయ్యి, ఓన్లీ ప్రత్యేకంగా ఉండి గ్రామంలో మాత్రమే.
రైతులేంటి, కౌలు రైతులేంటి, రాజకీయాలేంటి, వీళ్ళందరూ కలిపి. దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను పనిచేసిన కాలం అంతా కూడా అందరిని కూడా బాబాయ్, అన్నయ్య, తమ్ముడు ఇలా వరుసలతో పెరగడం నాకు చాలా అలవాటు. చాలా కొద్ది మందిని మాత్రం నేను పేరు పెట్టి పిలిచేవాడిని. కాకపోతే అలాంటి కాదు మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని ఈ 5 సంవత్సరాలు 8 నెలలు కూడా నేను ఏం చెప్పినా కానీ కాదనకుండా నేను చేసిన సేవలు మీకు 100% నేను నా సేవను మీకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాలు 8 నెలల కాలంలో నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరినైనా మనసు నొప్పించున్నా ఇబ్బంది పెట్టున్నా దయచేసి పెద్ద మనసు చేసుకుని ఈ చిన్న ఆల్ఫ్రెడ్ గారిని మీరు దయచేసి క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ రైతులకు సేవ చేయడం విషయం కొత్త నాకు కొంచెం భయంగా ఉండేది అనమాట. ఏంటంటే ఇంత పెద్ద గ్రామంలో పనిచేస్తున్నారు, మీకు అన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, రైతుల దగ్గర నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని నాకు 2 ముగ్గురు అడిగారు. దాన్ని నాకు ఒకటే పరిష్కారం, ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడితేనే నవ్వే ప్రతి సమస్యకి పరిష్కారం అని కొంత పెద్దలు నాకు చెప్పారు ఈ గ్రామంలోనే. ఆ పరిష్కారం వల్లే దయచేసి ఈ రైతుల మనసులో నేను ఇలాగా ఒక సన్మానక రైతుగా నిల్చున్నానంటే నాకు చాలా ఆనందంగానే ఉంది. నేను పనిచేస్తున్నంత కాలంలో కూడా చాలా మంది చాలా రకాలుగా నన్ను ప్రోత్సహించారు. ఇక్కడ ఈ గ్రామంలో పనిచేసినప్పుడే నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉత్తమ గ్రామ వ్యవసాయాధికారికి కూడా నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రైతులకి సేవ చేయడం, వాళ్ళు నన్ను సేవ గ్రహించడం, నేను చేసిన ప్రతి పనిని కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారని, ఇంకా చేయండి, ఇలా కాదు అలా చేయండి, అలా కాదు ఇలా చేయండి అని కూడా నన్ను చాలా వెన్ను తట్టి ముందుకు నడిపించిన రైతులందరూ. కొన్ని కష్టకాలంలో ప్రకృతి విపత్తుల మధ్య కూడా రైతులు చాలా ఒడిదుడుకుతున్న సమయంలో 2021 అనేది మన జీవితంలో చాలా కలిగించేసిన సంఘటన రైతుల విషయాల్లో. అప్పుడు పంట నష్టం అనేది సుమారు ఎకరానికి వచ్చి 2 బస్తాలు 3 బస్తాలు పండిన కాలం అది ఆ టైము. అప్పుడే కొత్తగా పంట నమోదు అనేది కొత్తగా ప్రభుత్వం వారు ఏర్పరిచారు. అప్పుడే మాకు ముందే తెలుసు పంట నమోదు చేసుకున్న రైతులందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది, ఈ రైతులను ఎలాగైనా మనం దాంట్లో నమోదు చేయాలని నాకు బలమైన సంకల్పం వల్ల తెలుసున్నా తెలియకపోయినా రైతులు వాళ్ళు వచ్చినా రాపోయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి, అంటే కొంతమంది చాలా మంది రైతులు నడవలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రైతులు కూడా నాకు చాలా గుర్తు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేలుముద్ర వేయించుకున్న ఫలితమే 2021 ఎకరానికి 21,550 రూపాయలు ఇన్సూరెన్స్ రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.